హలో, నేను మిస్ రావు. అందమైన అమ్మాయిని మీ దగ్గర తీసుకొస్తున్నా, కానీ తర్వాత అమ్మాయి కాదంటే నేనేం చేయలేను. బట్ అందమైన అఘోరిని మాత్రం మీ దగ్గర తీసుకొస్తున్నాను. ప్రస్తుతం అందమైన అమ్మాయి అనుకుంటున్నాను. నా ఎదురుగైతే నాకైతే అలానే కనిపిస్తుంది. సనాతో బోల్డ్ ఇంటర్వ్యూ చేద్దాం. హలో సనా, నమస్తే. ఏంటి చూడటానికి అయితే నేనైతే అసలు కంప్లీట్గా ఒక బ్యూటిఫుల్ అమ్మాయి అనుకున్నా. అవునా? అమ్మాయినే కదా. అమ్మాయి అవునా? ఓకే, చూసేవాళ్ళు కూడా అదే అనుకుంటారు అనుకోవాలి. ఎందుకు అలా అంత బ్యూటీగా ఎలా తయారయ్యా? గాడ్ గిఫ్టెడ్ అండి. బై బర్త్ అలానే ఉంది. మామూలుగా చూడటానికి అయితే హీరోయిన్స్ ఎలా ఉండరు అలా అపీరెన్స్ ఉంది. అమ్మో, థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ? ఎవరు అనలేదా? కాంప్లిమెంట్ ఎవరు ఇవ్వలేదు? అన్నారు. మరి మీరు చెప్తుంటే ఇంకా ఆనందం వస్తుంది నాకు. ఆనందం కాదు, నిజంగానే లుక్ అలా ఉంది. ఎప్పుడు ఇలానే ఉంటుంది గెటప్? ఇట్లనే ఉంటాం, నార్మల్ కూడా ఇట్లనే ఉంటాం. ఎవరు ఎమ్మడి పడలేదా? పడతారు ఇంకా చాలా మంది. పడకపోతే ఎట్లా? ఎంతమందిని పడేసి ఇప్పటి వరకు? ఏమో నాకు తెలియదు. అంటే అన్లిమిటెడే ఏంటి? అన్లిమిటెడే. అవునా? ఇట్లా లవ్లో పడ్డారా లేదా క్యాజువల్ డేటింగా? ఏమో నాకు తెలియదు. అది నా దగ్గరికి రాలేదు కదా. కొన్ని నా దగ్గరికి వచ్చినాయి, కొన్ని నా దగ్గరికి రాలేదు. రాని కూడా చాలా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇట్లా వచ్చిన తర్వాత బ్యూటిఫుల్గా ఉన్న అమ్మాయి అని వస్తారా లేదా తర్వాత తెలుసుకుంటారా అమ్మాయి కాదని? నేను చెప్పేస్తాను కదా, ముందే చెప్పేస్తాను. నేను మాట్లాడే విధానంలో వాళ్ళకి తెలియదా? చెప్పేంత వరకు తెలియదు కదా. చెప్పేంత వరకు తెలియదు ఎందుకు? ఆ మాత్రమైన తెలుసుకోవచ్చు వాళ్ళు. సనా అంటే ఏంటిది అని చెప్పేసి అందరికి తెలుసు కదా. సో ఒక అమ్మాయి మీరు ఇద్దరు వెళ్ళారనుకో, నువ్వు అంట నో ఇష్యూ. అనొచ్చు, మీరు సీనియర్ కదా అందుకే. సో నువ్వు ఒక అమ్మాయి ఇద్దరు వెళ్ళారనుకో, ఒక అలాంటి సందర్భం ఎప్పుడన్నా ఎదురైందా నీకు? అర్థం కాలా. ఒక అమ్మాయి నువ్వు ఇద్దరు వెళ్తే ఒక జంటు ఎవరిని ఇష్టపడతారు మీ ఇద్దరులో అనేది ఎప్పుడైనా ఐడెంటిఫై చేసావా? అట్లానే అందరు చూస్తూ ఉంటూనే ఉంటారు, అవునా కదా. ఇప్పుడు నేను ఒక అమ్మాయి పోతుంటే కూడా అట్లనే చూస్తారు, నా పక్కన అబ్బాయి ఉంటే కూడా అట్లనే చూస్తారు, ట్రాన్స్ ఉన్నా అట్లనే చూస్తారు. చూసేతోళ్ళ విధానం కాదు కదా, చూడటానికి బాగుండే వాళ్ళ వైపే చూస్తారు కదా. ఎవరైనా అట్లనే చూస్తారు. ఇప్పుడు అమ్మాయి నాకన్నా అందంగా ఉంటే అమ్మాయిని చూస్తారు, అమ్మాయి కన్నా నేను అందంగా ఉంటే నన్ను చూస్తారు. వెళ్ళావు ఎప్పుడన్నా అమ్మాయిలతో కలిసి? వెళ్తా, మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా చాలా మందితో వెళ్తా. అమ్మాయిలు అందరితో వెళ్ళినప్పుడు నువ్వే కావాలన్న సందర్భం ఉందా? అబ్బాయిలు నువ్వే కావాలి అన్న సందర్భం? అంటే డైరెక్ట్ వచ్చి అంత చెప్పరు కదా వాళ్ళు, అంత చెప్పరు. కానీ లుక్స్ చూస్తారు కదా. చూస్తూ ఉంటారు. అర్థమైపోతుంది. బాగా నచ్చిన అబ్బాయి ఉన్నాడా నీకు? నాకా? క్రష్ అంటే అట్లేం లేదు, కానీ బయట బాయ్స్ ని చూసినప్పుడు వీడు మస్తున్నాడు అనే ఒక థాట్ అయినా వస్తుంది కదా. ఎవరు బాగా క్రష్ ఇప్పటి వరకు చూసిన వాళ్ళల్లో బాగా క్రష్ అనిపించింది ఎవరు? అట్లా అంత అనిపించేటోళ్ళు అయితే ఎవరికి అనిపించలేదు. నిన్ను సాటిస్ఫై చేయలేదా వాళ్ళు? అంటే నాకు ఎవరు కనిపించలే వాళ్ళు అసలు. అంటే ఆ విధంగా క్రష్లో అంటే లవ్ చేయాలని ఎవరు అనిపించలేదు ఇప్పటి వరకు ఎవరిని? నాకా? చూస్తే లవ్ అనేది ఏం అంత ఉండదు. అసలు ప్రేమించేయాలి, వాడితో జీవితాంతం ఉండిపోవాలి, జీవితం మొత్తం చూసుకోవాలని అంత హోప్ నాకు లేదు. అంతే. సో రివర్స్లో ఎవరన్నా నీ వెంట పడ్డారా నేను పెళ్లి చేసుకుంటానని? చాలా మంది పడ్డారు. పెళ్లి చేసుకుంటానని? అవును. బాయ్స్ రిజెక్ట్ చేసావా అందరినీ? రిజెక్ట్ చేసావా? అది చెప్పే వరకే, అది చేసి చూపించి మొత్తం సొసైటీకి చెప్పేటోళ్ళు తక్కువ, అవునా కదా. ప్రేమించుకుందాం కానీ పబ్లిక్లీ ఇవ్వద్దు, పెళ్లి చేసుకుందాం కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దు, అవన్నీ ఎందుకు? కొంతమంది ఇంటికి తీసుకోపోతా అని చెప్తే వాళ్ళు నాకు నచ్చలా. వెళ్ళలేదు ఇప్పటివరకు ఎవరితోటి? వర్జిన్ అలా నేను చెప్పను, నేను అస్సలు చెప్పను. నాకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉండే ఒక్కడు. వన్స్ అపాన్ ఎ టైమ్. ఇప్పుడు కూడా? ఇప్పుడు లేడు, ఒకప్పుడు ఉండే. వెళ్ళి పెట్టిస్తావా? ఎందుకు పాపం మీ ఇద్దరికి? ఎందుకు? ఫ్రీడమ్గా బతకాలని. ఫ్రీడమ్ కావాలి. సో ఇప్పుడు మొత్తం ఈ గెటప్ ఎప్పుడు, ఎంత వయసు ఉన్నప్పుడు వచ్చింది? 12 సంవత్సరాలప్పుడే నేను బయటకు వచ్చేసిన ఇంట్లో నుంచి. అప్పటి నుంచి నడుస్తూ ఉంది. మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి వీళ్ళకి, చూసే వాళ్ళకి. 12 ఏళ్ళప్పుడు మారావు,
గాలిగా లేదా బేసికల్గా అబ్బాయేనా? అవును, పుట్టుక ఎవరిదైనా అబ్బాయిగానే ఉంటుంది. అది జనరల్ ఫీలింగ్స్ వల్ల మారిపోతారు. ఎక్కడ 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 చేంజ్ అయ్యావు? న్యూఢిల్లీ. ఓ, ఎవరు తీసుకెళ్లారు? నన్న మా గురువు తీసుకెళ్ళింది. గురువా? ఎవరు మీ అందరికి ఒక గురువు ఉంటారా? అందరికి ఉంటుంది గురు. ఇప్పుడు ఈ మధ్యలో అందరికీ తెలుసు ట్రాన్స్జెండర్స్ కి గురువులు ఉంటారని తెలుసు, కమ్యూనిటీ ఉంటుందని తెలుసు, వీళ్ళు ఇట్లా ఉంటారని చెప్పేసి అందరికి తెలుసు. ఇప్పుడు ఇప్పుడు ఆ గురువు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఇంట్లో ఉంటారు. ఉన్నారు ఇప్పుడు కూడా? ఉన్నారు. మిమ్మల్ని అందరినీ మెయింటైన్ చేస్తుంటారు వాళ్ళు? అందరిని అనను, ఎవరికి వాళ్ళు హెడ్ ఉంటారు కదా. ఇప్పుడు మా గురువు మాకు పెద్ద అయితే వేరే వాళ్ళ గురువు వేరే వాళ్ళకి పెద్ద. ఇప్పుడు మారిన తర్వాత నీవు ఎలా అయితే థాట్ ఉందో అటువైపే జర్నీ చేస్తున్నావా? అవును, ఫుల్ ప్లెడ్జ్డ్గా సాటిస్ఫాక్షన్? వస్తున్నా, బాగున్నా, హ్యాపీగా ఉన్నాను. ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి? నెక్స్ట్ స్టెప్ అనేది ఏం లేదు, నడుస్తుంది, నడిపించుకుంటున్నాం, ఉంటున్నాం, ఏదో ఒకటి చేసుకోవాలి, బతకాలంతే. అంతే, నో అంబిషన్స్? ఉన్నాయి, ఎందుకు లేవు, ఏమున్నాయి? నేను మిస్ వరల్డ్ కావాలి, యాక్టింగ్ ఫీల్డ్లో దిగాలి, నేను ఒక విలన్ కావాలి. ఓ, విలన్? విలనే, నాకు విలన్ అంటే చాలా ఇష్టం, విలన్ క్యారెక్టర్స్. అంటే ఆ టైప్ వాళ్ళు కావాలి అయితే నీకు, లవ్ చేయాలన్నా కానీ విలన్ కావాలి, నన్ను కొట్టాలి, నన్ను తిట్టాలి, నా మీద అనుమాన పడాలి. ఓ, సైకో, సైకోలు కావాలి. సైకో లవర్స్ అంటే నాకు ఇష్టం. మా సైకోలు ఈ మధ్య చాలా మంది ఉన్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు పోలీసులు పట్టుకున్నారు. ఎవరిని? సైకో. అవునా? కొంచెం రమ్మని చెప్పండి వాళ్ళని. పక్క అంటే సైకో అంటే అరాచకవాదులు కావాలి నీకు. అవును, అంతేనా? కొట్టాలి, కొరకాలి, గిచ్చాలి, అంతేనా? అలా కొట్టాలి, గిచ్చాలి, అది పబ్లిక్ లో గిచ్చద్దు, అదే పబ్లిక్ లో కొరకద్దు కదా. అలాంటి వాళ్ళు తగలలేదు ఇప్పటి వరకు? అలాంటి వాళ్ళు తగలలేదా? లేదు. ఇప్పుడు సినిమాలోకి ఎంటర్ అయ్యావు కదా, ఏంటి సినిమా ఫీల్డ్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. మామూలు ఫీల్డ్ కన్నా అది బాగుందా? మామూలు ఫీల్డ్ కన్నా ఎట్లయినా బాగానే ఉంటుంది. ఎందుకంటే అది అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే విధంగా ఉంటుందని చెప్తుంటారు కదా. ఎవరు? కాస్టింగ్ వచ్చి ఎక్కువ ఉంటుంది. చిచ్చి, అట్లా ఏం లేదు అస్సలు. అంటే మీరు ట్రాన్స్జెండర్స్ కాబట్టి రాదేమో. అలా అని ఎందుకు అనుకుంటారు మీరు? ఇప్పుడు నీకు ఫీల్డ్లో ఉన్నావు కదా, నీకు మరి ఎవరు గోకలేదు అంటున్నావు కదా. గోకలేదని చెప్తే మనం ఆ వేలో పోలేదు కాబట్టి ఆ వేలో మమ్మల్ని చేస్తలేరు. ఇప్పుడు ఆ వేలో పోతే ఖచ్చితంగా మనల్ని కూడా గెలుస్తారు కావచ్చు, ఏమో మనకేం తెలుసు. మనం అసలు పోం కదా, ఎవరితో మాట్లాడినా మంచిగా మాట్లాడతాం, అట్లనే. సో ఇప్పుడు ఆ పరిస్థితి నీకు లేదు అస్సలు. సో సినిమాలో ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు చేస్తున్న సినిమా ఏంటి? చేస్తున్న సినిమాలు చాలా ఉంది. ఒకటి పోస్టర్ లాంచ్ కాలేదు, ఎందుకోసం పేరు చెప్తలేను. రీసెంట్లీ స్వాగ్ మూవీ రిలీజ్ అయింది కదా, అందులో కూడా చిన్న క్యారెక్టర్ వచ్చింది. అంతకుముందు బ్రహ్మాజీ గారితో కూడా కొన్ని సీన్స్ చేసినాం మేము. ఇంకా ఉన్నాయి కొన్ని. మీ బ్యాచ్ ఎంతమంది ఉన్నారు సినిమాల్లో? సినిమాలలో మా బ్యాచ్ నేను ఎంట్రీ లేదు, నేను కాదు ఫస్ట్. అంటే చంద్రముఖి గారు మీకు తెలుసు కావచ్చు, ట్రాన్స్జెండర్ చంద్రముఖి గారు. ఆమెనే నాకు ఇండస్ట్రీలో పరిచయం చేపించింది. అసలు నాకు ఎవరు తెలియదు, వచ్చినప్పుడు మనకేం తెలుస్తుంది, ఎవరు తెలియదు, మనకి ఎవరు పరిచయం లేరు. అలాంటి టైంలో షూటింగ్స్ ఉన్నాయి నాన్న అని చెప్పేసి తీసుకొని పోయి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పి ఆమె కాన్ఫిడెన్స్ ఇప్పించి ఆమెనే మాట్లాడి మమ్మల్ని పంపించింది షూటింగ్స్లలో. అదే నా ఫస్ట్ షూట్. అసలు నాకు తెలియదు, అసలు నేను సినిమాలలో పోతా అని కూడా నాకు తెలియదు. గురుదక్షిణ అడుగుతారంట కదా పోయేటప్పుడు? గురుదక్షిణ అని అడుగుతారంట కదా. ఎవరు? వాళ్ళు ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో నీకు సినిమాలు? అట్లేం లేదు, ఇప్పటివరకు అయితే ఎవరు చేయలేదు. ఎవరు స్ట్రెచ్ చేయలేదు, అసలు ధైర్యం చేయలేదా వాళ్ళు? లేకపోతే ఏంటి భయపించేవాళ్ళు? ఏమో, నేనేం భయపెట్టలేదు. ఓపెన్ ఆఫరా? ఓపెన్ అంటే మామూలుగా మాట్లాడతారు కదా, అంతే. కాదు, నీ వైపు నుంచి? నా వైపు నుంచా? నీ వైపు నుంచి ఎవరైనా లవ్ చేయొచ్చంట నిన్ను? నన్న ప్రేమించేటోళ్ళు ప్రేమించండి, నేను వద్దని నేను ఎందుకు చెప్తాను. ప్రేమించిన తర్వాత కొంచెం మళ్ళీ ఇంకో స్టెప్ వేస్తారు కదా, ఆ స్టెప్కైనా రెడీ అయినా? ఎందుకు రెడీ అవుతారు మనం? అట్లా రెడీ అవుతాం, మనకు కూడా ఇష్టం ఉండాలి కదా. అదే చెప్తుంది నేను అడుగుతుంది అదే. హై లెవెల్ డేటింగ్ ఎప్పుడన్నా చేసావా? హై లెవెల్ డేటింగ్ అయితే చేయలేదు. పబ్కి వెళ్ళావు అప్పుడు? డైలీ వారం వెళ్తూనే ఉంటాం. అవునా? నాకు పబ్స్ అంటే చాలా ఇష్టం.
అన్ని పబ్బులకి వెళ్ళావా, ఒకటే పబ్కి వెళ్తుంటావా? అన్ని పబ్కి వెళ్తా. హైదరాబాద్లో అన్ని పబ్బులు తిరిగేసావా? అన్ని తిరగలేదు, కొన్ని తిరిగినాను. జూబ్లీ హిల్స్లో, హైటెక్ సిటీలో, మాదాపూర్లో అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తిరిగేసిన. కొన్ని పబ్బుల్లో మీకు ఆపోజిట్ సెక్స్ ఉంటేనే అలౌ చేస్తారు కదా, మరి నిన్ను ఎలా అలౌ చేస్తున్నారు? నన్ను ఎవ్వరు అడగరు కదా. నేను కాదు జెంటు లేడీ ఇద్దరు ఉంటేనే అలౌ చేస్తారు కదా. కొన్ని పబ్స్లలో కపుల్ పబ్స్లలో మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, బాయ్స్ చాలా మంది ఉన్నారు. ఓ ఫ్రెండ్స్ ఉన్నారు. బాయ్ ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్ కాదు, ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్కి బెస్ట్ ఫ్రెండ్కి ఏంటి అనుకుంటున్నా తేడా? అంటే వాడు మన మీద రుబాబ్ చేస్తాడు, మనం చేయలేము. బెస్ట్ ఫ్రెండ్ అయితే ఇద్దరం రుబాబ్ చేయొచ్చు అట్లా. లవర్ అయితే ఇక వాడి మాటని మనం వినాలా, వేరే ఆప్షన్ ఉండదు కదా అట్లా. బాయ్ ఫ్రెండ్ అంటే ఓన్లీ టచ్ మీ నాటా లేకపోతే డేటింగ్? అర్థం కాల. బాయ్ ఫ్రెండ్ అంటే టచ్ మీ నాట్ అన్నట్టుంటారా, లేదంటే అన్ని రకాలుగా కలిసి ఉంటారా? అట్లేం లేదు అసలు. నేను ప్రేమించింది ఒక్కడినే, దాని తర్వాత నేను లైఫ్ మళ్ళీ తిరిగి చూసుకోలేదు. అంటే మళ్ళీ ప్రేమించాలి మళ్ళీ అవన్నీ వద్దు. మనం హ్యాపీగా ఉన్నామా, తింటున్నామా, మనం ఎట్లున్నాం, అదే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అంతే. దానికి మించింది అయితే నేను ఇప్పటివరకు చేయలే. అసలు ప్రేమ విషయంలోనే పోలే. హైయెస్ట్ ఎంజాయ్మెంట్ ఎక్కడ చేసావు? హైయెస్ట్ ఎంజాయ్మెంట్ నేను ఎప్పుడు చేస్తుంటాం. మా ఫ్రెండ్స్ వల్ల ఫంక్షన్స్ అయితే రిసార్ట్లలో పోతాం, ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. నేను ఎంజాయ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాను. అలా కాదు సనా, హైయెస్ట్ ఎంజాయ్మెంట్ అంటే ఇప్పుడు నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆయనకు ఇంకొక ఇంట్రెస్ట్, ఇంకొకరికి ఉంటుంది, ఇంకొకరికి నీకు ఇంకోటి. ఏది ఇంట్రెస్ట్ నీకు? నాకా హైయెస్ట్ ఎంజాయ్మెంట్ అంటే కొంతమంది సెక్స్ ఇంట్రెస్ట్, ఒక మంది ఇంట్రెస్ట్, ఇంకొకరు గట్ట అట్లా. కొంతమంది బుక్స్ చదువుకుంటారు అలా. నాకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్. అవును. అంటే సైంటిఫిక్గా వేసే డాన్సా లేకపోతే ఎట్టబడితే అటు పిచ్చిగా వేసే డాన్సా? ఇప్పుడు మనము అక్కడికి స్టేజ్ డాన్స్ చేయడానికి పోతలేం కదా, మనం ఓన్లీ నార్మల్ ఎంజాయ్ చేయడానికి పోయినప్పుడు మనకి ఎట్లా ఇష్టం వచ్చినప్పుడు అట్లా వేసుకోవచ్చు. ఫుడ్ హ్యాబిట్స్? ఫుడ్సా? నేను చాలా ఫుడ్డీని, మస్తు తింటా. ఏం తింటావు? అన్నీ తినేస్తా. అదే నాన్ వెజ్జా వెజ్జా? నాన్ వెజ్ వెజ్ అన్ని. ఎక్కువ శాతం అయితే నాన్ వెజ్ తింటా. నాన్ వెజ్ ఇష్టపడతా ఎక్కువ. సో డ్రింక్ చేస్తాం. ఆల్ బ్రాండ్సా? లేదు, ఓన్లీ బియరే. ఓ అంతే. ఆ బీర్లో కూడా ఏంటి మళ్ళీ అది బ్రాండ్స్ ఉంటాయి కదా? బడ్వైజరా? అవును. బడ్వైజర్ దాని ఆల్కహాల్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది అనుకుంటా కదా? ఏమో ఇక మనకు తెలియదు, మనం తాగేటియే చెప్పుకుంటాం, తాగని చెప్పుకుంటామా. ఓన్లీ మందు వరకు అయితే అక్కడ. సిగరెట్లు అలవాటు రెగ్యులరేనా? ఏం సిగరెట్? అది కూడా బ్రాండ్ ఉంటుంది కదా, బ్రాండ్ మెయింటైన్ చేయరా? అమెరికన్ క్యాజువల్గా తాగుతుంటుంది. ఇంట్లో తాగుతూనే ఉంటాం కదా, ఇప్పుడు అలవాటు అది. ఎంతమంది ఉంటారు ఫ్యామిలీలో? మాకా నేను అన్న. మీ ఓన్ బ్రదరా? ఇక్కడ హైదరాబాద్లో? లేదు, హైదరాబాద్లో కాదు, విలేజ్లోనే ఉంటారు. ఇక్కడ ఎవరితో ఉంటావు? ఇక్కడ పిల్లలు ఉంటారు కదా, మా శిష్యురాళ్ళు. పిల్లలు అంటే నీ పిల్లలు అనుకుంటున్నాను. నా పిల్లలే కదా వాళ్ళు. ఎంతమంది ఉన్నారు? ఉంటారు చాలా మందే, కానీ నా దగ్గర ఉండేది ఇద్దరు నా దగ్గరే ఉంటారు. ఎలా వాళ్ళిద్దరిని ఎలా తీసుకొచ్చావు? వాళ్ళే వచ్చిర్రు. అదే ఇప్పుడు సేమ్ నీలాగనే వాళ్ళు కూడా ఆలోచనతో వచ్చారా నీ దగ్గరికి? మారిపోతామనే వచ్చిండ్రు, మారిపోయారు. ఇప్పుడు వాళ్ళతో కలిసి ఉంటావు నువ్వు. సో డైలీ ఏంటి యాక్టివిటీ మీది? డైలీ ఏం లేదు, పండుకోవడం, లేవడం, తినడం అంతే. షూటింగ్స్ ఉంటే చేయడం. డబ్బు కావాలి కదా? డబ్బా ఉండటానికి, తినడానికి, తాగడానికి మనకు కావాలి కదా? ఉంటది. ఓపెనింగ్స్కి వెళ్తూ ఉంటాం కదా. ఏం ఓపెనింగ్స్? అంటే నాకు కొంతమంది సజెస్ట్ చేస్తారు, అంటే నాకు కాల్స్ చేసి మా గృహప్రవేశంకి రండి అని చెప్పేసి వాళ్ళు పిలుస్తారు, నేను వెళ్తాను. మిమ్మల్ని పిలుస్తారా? పిలుస్తారు. మీరే వెళ్తారంట కదా అక్కడికి? తెలుసు, మేమే వెళ్తాం నిజమే, కానీ నాకు కొంచెంమంది మంచోళ్ళు ఉన్నారు కదా, మీలాంటి వాళ్ళు మా గృహప్రవేశం అయింది, రావాలి మీరు ఖచ్చితంగా అని చెప్పేసి చెప్తే అక్కడికి వచ్చి నేను తీసుకుంటాను. మెయిన్ ఇన్కమ్ సోర్స్ అదేనా? ఎంత తీసుకుంటారు? ఇక వాళ్ళ ఇష్టంతో ఇస్తే ఎందుకు తీసుకోము, ఇస్తారు. చాలా మంది ఇస్తారు. మంచి ఒక ఓపెనింగ్ ఒక పెద్ద అపార్ట్మెంట్ అయితే 50,000 కూడా ఇస్తారు. ఇంకా మంచోళ్ళు అయితే ఎక్కువ ఇస్తారు, ఇంకా కొంచెం పేదోళ్ళు అయితే తక్కువ ఇస్తారు. ఈఎంఐల మీద తీసుకునే వాళ్ళు ఇంకా తక్కువ ఇస్తారు. అట్లా ఒక్కొక్కలా మంచితనం.
పిచ్చ డిమాండ్ చేస్తారంట కదా, పిచ్చ డిమాండ్ చేస్తారంట కదా మీరు. పిచ్చ డిమాండ్ చేస్తారని చెప్తే కొంతమంది చేస్తారు, చెయ్యరని చెప్పేసి నేను అస్సలు చెప్పను, చేస్తారు. ఈ మధ్య పోలీసులు పిలిచారుగా, ఈ మధ్య పోలీసులు పిలిచారు కదా మిమ్మల్ని అందరినీ. అవును, పిలిచి ఏదో కొంచెం ఏదో చెప్పినట్టున్నారు. అవును చెప్పారు. ఏం చెప్పారు? అంటే ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అది ఇది అని కూడా చెప్పడం జరిగింది. అసలు ఆ విషయంలో నేను సీరియస్ గా చెప్తున్నాను. అసలు ఇప్పుడు మనం ఒక ప్లేస్ కి పోతే వాళ్ళు ఇప్పుడు సెక్స్ వర్కర్స్ ఉన్నారు, సెక్స్ వర్క్ వెళ్ళినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మంచిది, అవునా కదా? అసలు ఎటువంటి సంబంధం లేకుండా బయట ఉన్న వాళ్ళని కూడా మీరు తీసుకుపోయి కూర్చోబెడితే అది ఎంతవరకు కరెక్ట్, అవునా కదా? తప్పు చేసిన వాళ్ళు అందులోనే, తప్పు చేయని వాళ్ళు అందరే. మీకు అంతగానం ఉంటే రోడ్డు మీద మొగోళ్ళు మస్తు మంది చీరలు కట్టుకొని తిరుగుతుర్రు, మీకు ధైర్యం ఉంటే వాళ్ళని పోయి పట్టుకోండి. రీసెంట్లీ కూడా మా వాళ్ళు పట్టుకొని వాళ్ళని కొట్టడం కూడా జరిగింది, వీడియోస్ కూడా వచ్చినాయి గ్రూప్లో. ఇట్లా వాళ్ళని కొడుతుర్రు, వాళ్ళేమో వీళ్ళని కొడుతుర్రు. అసలు వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడిది? కాదు సన్న, ఇప్పుడు నువ్వు చూడటానికి పద్ధతిగా ఉన్నావు, ట్రాన్స్జెండర్ అయినా కానీ ఇప్పుడు ఈ షాపులు లేదంటే గృహప్రవేశాలకు వచ్చే వాళ్ళంతా ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అసలు వాళ్ళు ట్రాన్స్జెండర్సా లేదంటే వేషం గెటప్ అలా వేసుకున్నారా అనేది అందరూ అని చెప్పేసి నేను చెప్పను. కొంతమంది ఉన్నారు, కొంతమంది బాయ్స్ చీరలు కట్టుకొని వాళ్ళకంటూ కమ్యూనిటీ పెట్టుకొని వెళ్ళిపోతుండ్రు, వాళ్ళు ఇన్కమ్ సోర్స్ బాగుందని చెప్పేసి. అసలు అదే నడుస్తుంది. దానికి ఎలా ఇప్పుడు వాళ్ళని మేము ఇల్లు తిరిగి మేము పట్టుకోలేము కదా, మా పనులు మాకుంటాయి, అవునా కదా? ఆ గవర్నమెంట్ ఏం చేస్తారు, ఆ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, వాళ్ళని పట్టుకొని ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మీరు గవర్నమెంట్ అడగచ్చు కదా, ఒక ఐడి కార్డు ఇవ్వండి మాకు. అదే కదా అడుగుతుర్రు. ఇప్పుడు అందరికీ ఐడి కార్డ్స్ ఇవ్వాలని చెప్తే వాళ్ళు కూడా కొంచెం టైం తీసుకోవాలి, అవునా కదా? గవర్నమెంట్ కూడా దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి, మొగోళ్ళ మీదనే ఈ యాక్షన్ తీసుకోవాలి 100 to 200%. అసలు మొగోళ్ళ మీద తీసుకోకుండా ఏం తెలియని ట్రాన్స్జెండర్స్కి అసలు కొత్తగా వచ్చిన వాళ్ళని పైన షర్ట్ వేసుకొని కూర్చోబెట్టేస్తారు, అది ఎక్కడ వరకు కరెక్ట్, అవునా కదా? ఇప్పుడు ఎవరైనా కానీ మనం వచ్చినాం, ఇప్పుడు నేను ఒక ట్రాన్స్ని, అవునా కదా? ఇప్పుడు నన్ను మీరు పైన షర్ట్ వేసి కూర్చోబెడితే నేనేం చేస్తా, అవునా కదా? ఇప్పుడు నేనంటే నాకు నోరు ఉంది కాబట్టి నేను ఎక్కడికైనా పోతాను, మీడియాకి పోతానేమో, పోలీస్ స్టేషన్ పోతాను కావచ్చు, అంతా హల్చల్ చేసేస్తాను కావచ్చు. నోరు లేని కొజ్జోళ్ళు ఏం చేస్తారు? నోరు లేని కొజ్జోళ్ళు ఉన్నారా? ఎందుకు లేరండి, చాలా మంది ఉన్నారు. అవును, అవునా? మీరు స్పెషల్గా చూస్తున్నట్టు కాదు, ఒకసారి మీరు చూడండి పర్సనల్లీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే అప్పుడు ప్రతి ఒక్కరు తెలుస్తుంది. ట్రాన్స్జెండర్స్ అంటేనే వాళ్ళని చూస్తే అగ్రెసివ్గా ఉంటారు అనే ఫీలింగ్ ఉంటుంది కదా, ఇంకా అమాయకులు ఎవరు ఉంటారు దాంట్లో? లేదు, అగ్రెసివ్ అంటే చాలా మంది ఉండరు. ఇంకా అగ్రెసివ్ అంటే కొన్ని విషయాలలో అందరూ అగ్రెసివ్గా ఉంటారు, నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళము కూడా మనం ఎట్లా మాట్లాడాలో అట్లానే మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళు యూనిఫామ్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళు గవర్నమెంట్ కోసం పనిచేస్తారు కావచ్చు, మన కోసం పనిచేస్తారు అని చెప్పేసి వాళ్ళము కూడా మనం ఏం మాట్లాడము, అవునా కదా? అది అర్థం చేసుకొనే ఉండాలి. కానీ ఇప్పుడు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసేస్తుర్రు. సో మీ అసోసియేషన్ ఎప్పుడు ఈ చర్చ రాలేదా? అసోసియేషన్ ఉందా మీకు? చర్చలు చాలా జరిగినాయి, చాలా మందికి ఇట్లనే జరిగింది. హైదరాబాద్లో వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి బతుకుతుర్రు కదా, వాళ్ళ కోసం కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అందరి ఇళ్ళకి పోయి మనం, ఇప్పుడు హైదరాబాద్ అనేది పెద్ద మహానగరం, ఇందులో వెతకాలని చెప్తే మన వల్ల కాదు, అవునా కదా? ఏ ట్రాన్స్జెండర్ ఏ పొక్కలో ఉందో మనకు తెలుస్తుందా? అసలు ఏ ఏరియాలో ఉన్నారో మనకు తెలుస్తుందా? ఎక్కడో ఉంటారు, వాళ్ళని వెతికి మరి పంపించే అంత ఇది ఉండదు కదా. వాళ్ళు బయటికి వచ్చినప్పుడు అసలు మీ ఏ ఏరియా మీది, ఎక్కడ, అది మీరు ఎక్కడ ఉంటారు అవని చెప్పేసి మీరు పోలీసు వాళ్ళే కనుక్కొని వాళ్ళని పంపిస్తే ఇంకా మంచిదే కదా. అసలు ఈ కమ్యూనిటీ నుంచి ఇంతమంది ట్రాన్స్జెండర్ ఉన్నారు, ఏ రోజు తెలంగాణలో పుట్టి పెరిగిన ట్రాన్స్ అసలు హల్చల్ చేసినట్టు ఎక్కడ లేదు. అది నేను చాలా సార్లు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నాను. గొడవ పడుతుందంతా వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళే గొడవలు చేస్తుర్రు, వాళ్ళే హంగామాలు చేస్తుర్రు, వాళ్ళే ఇదంతా చేస్తుర్రు. వచ్చిదేమో ఇక్కడ వాళ్ళకి వస్తుంది పేరు, అంతే. ఈ పోలీసు వాళ్ళు కూడా మంచి యాక్షన్ తీసుకోకుండా ఏదేదో చేసేస్తారు. మరి ఏమైతుందో, గ్యాంబ్లింగ్ అవుతుందా, మరి ఏమైతుందో నాకు కూడా తెలియదు ఈ విషయంలో. కానీ ఇప్పుడు నువ్వు చూడటానికి లుక్ కూడా ఇప్పుడు నువ్వు డిఫరెంట్గా ఉన్నావు, కొంచెం ఏదో సాఫ్ట్గా ఉన్నట్టున్నావు, ప్లస్ హార్డ్గా కూడా ఉన్నావు, అది వేరే విషయం.
బట్ వాళ్ళు యాక్చువల్గా అసలు వాళ్ళు జెంట్స్ లాగానే కనిపిస్తుంటారు, సీరియస్గా కనిపిస్తుంటారు వాళ్ళు జెంట్స్ లాగా. కనిపిస్తారు. అసలు వాళ్ళు బాగా అసలు అంటే ఇండిసిప్లిన్గా ఉంటారు. మరి వాళ్ళని మీరు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా పిలిచి? ఎందుకు మమ్మల్ని చూస్తే వాళ్ళు ఆగరు, అస్సలకి ఆగరా? మమ్మల్ని చూస్తే అస్సలు ఆగరు. వాళ్ళు ఆగరు, అక్కడ ఉండరు, పారిపోతారు. భయమా? భయమే. వాళ్ళు ఇప్పుడు మేమున్నాం, నేను కనిపించింది అనుకో, నేను ఫోన్ చేసి ట్రాన్స్జెండర్స్ పిలిచి వీడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళతో మేము గొడవడమో ఏదో ఒకటి చేస్తాం, అవునా కదా? అసలు వాళ్ళు మనల్ని చూసకుండా పారిపోతారు. ఇంకా నేను ఒక్కదాన్ని ఉన్నాను అనుకో, వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకో, అక్కడ నుంచి నేనే వెళ్ళిపోవాలి. ఇప్పుడు అంతమంది బాయ్స్ ముంగట వాళ్ళు బ్లేడ్లు చాకులు పెట్టుకుంటారు మొగోళ్ళు. వాళ్ళు అంటే గెటప్ మారుస్తారు, మగోళ్ళే ఉంటారు అంతే. వాళ్ళు మొగోళ్ళే గెటప్ మారుస్తారు, ఓన్లీ ఏదో ఒక విగ్ తగిలిచ్చేసుకొని చేసి అట్లా చేస్తూ ఉంటారు. బ్లేడ్లు పట్టుకొని తిరుగుతుంటారా? బ్లేడ్లు పట్టుకొని, బ్లేడ్లు ఉంటాయి వాళ్ళ దగ్గర. నైట్ టైం తిరుగుతుంటారు. నైట్ టైం చాలా చోట్ల సెంటర్స్ లో కనిపిస్తుంది. నైట్ టైమ్ లో కూడా తిరుగుతారు, డే టైమ్ లో కూడా తిరుగుతారు. వాళ్ళకి టైమింగ్స్ అనేది ఉండవు. ఇప్పుడు మీరు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ట్రాన్స్జెండర్ కదా అని చెప్పేసి ఇయ్యాలని మీరు అనుకుంటారు. వాడు ఏంటిదో ఒరిజినల్ రూపం మీకెట్లా తెలుస్తుంది, అవునా కదా? అదొక్కటే మంచిగా చూడాలి దాని గురించి. ఇంకా ఈ మధ్యలో ఏం జరుగుతుందని చెప్తే ట్రాన్స్ మీదనే చాలా వరకు ఇంట్రెస్ట్ పెడుతురు. సరే మంచిది, మీరు పెడుతురు కదా, అది మంచి జరిగేటట్టు పెట్టాలి కానీ ఒకళ్ళకి ఇబ్బంది కలిగేటట్టు పెట్టద్దు. వెళ్ళావు ఆ రోజు పోలీసుల దగ్గరికి కౌన్సిలింగ్ అప్పుడు వెళ్ళావు అన్న కూడా? ఇప్పుడు ఈ మధ్య కౌన్సిలింగ్ పెట్టారు కదా పోలీసులు, ఈ మధ్యలో ట్రాన్స్కి 2 months ఏమైంది కదా? లేదు, నేను పోలేదు. వెళ్ళలేదా? ఓన్లీ పెద్దవాళ్ళ వరకే వెళ్ళారు, గురు వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కదా. ఏంటంటే డైరెక్షన్ ఏంటంటే ఏం చెప్పారు? ఇదే ట్రాన్స్ ని పంపించేయాలి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని పంపించేయాలి, అది ఇది అనుకుంటే చెప్పారు. మీరు కూడా వెళ్ళొద్దు, మీరు కూడా చేయొద్దు, అది ఇది అనుకుంటే చెప్తారు. ఆ మాత్రం కౌన్సిలింగ్ ఇస్తే పెద్దవాళ్ళు పోయి మాట్లాడొచ్చిర్రు. మీ డిమాండ్స్ ఎప్పుడన్నా గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళారు కదా. ఏమేమి డిమాండ్స్ ఉన్నాయి ప్రధానంగా? మెయిన్ అయితే వీళ్ళందరినీ చెత్త చెదారని అందరినీ తీసి పడేయాలి ఒకటి ఇది. ఇంకొకటి ట్రాన్స్జెండర్స్ కి ఏ మాత్రం కూడా డిస్రెస్పెక్ట్ ఉండద్దు. ఇంకా వాళ్ళు బయట ఫ్రీడమ్ గా తిరిగేంత స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి. ఇంకొకటి జాబ్ పరంగా అని చెప్తే ఇప్పుడు అందరికి ఒకటేసారి ఇయ్యలేం. జాబ్స్ అన్నా కానీ ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలన్నా ఒకటేసారి అందరికి ఇయ్యలేరు కదా. కొంచెం 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 ఇచ్చుకుంటా పోతే మీకు కూడా మంచిది. మీరు క్లియర్ చేయాలని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ట్రాన్స్జెండర్ని కనిపించిన వాళ్ళని అందరినీ తీసుకొని పోయి మీరు కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళని రిమాండ్ చేయడం, వాళ్ళని జైల్లో పెడితే మీకేం వస్తుందని, అవునా కదా? ఇప్పుడు కొత్తగా వస్తారు, కొత్తగా వచ్చిన నేను కూడా కొత్తగానే వచ్చిన. నేను చిన్నప్పుడు నేను వచ్చేసిన కాబట్టి ఇవన్నీ ఫేస్ చేయలేదు, అవునా కదా? ఇప్పుడు నేను ఈ జనరేషన్లో నేను వస్తే అప్పుడు నన్ను ఏమనుకుంటుండే వీళ్ళు, అవునా కదా? ఫీలింగ్స్ అయితే ఒకటే కదా. మీ ట్రాన్స్జెండర్ ఇండ్లకు తీసుకొని పోయి ఇంట్లో నుంచి కూడా తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు పోలీసులు. అవును, అసలు ఎందుకు పోతారు మీరు? వాళ్ళు మీ దగ్గరికి రాలేదు కదా, బయటికి రాలేదు కదా. బయటికి వచ్చిన వాళ్ళని మీరు ట్రాన్సా, మీరు అబ్బాయిలా ఏందో అని చెప్పేసి చూసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించండి. ఏదో ఒక మా డ్యూటీ చేయాలంటే చేయాలి, అలా కాదు. కొంచెం సీరియస్గా చేసి మంచిగా చేస్తే మేము కూడా ఒప్పుకుంటాం దానికి. నిన్నెప్పుడన్నా అబ్జెక్ట్ చేశారా? నిన్నెప్పుడన్నా పోలీసులు అబ్జెక్ట్ చేశారా? అంటే అంత ఏం చేయలేదు. నేను వేరే ట్రాన్స్ కోసం గొడవలు అయినప్పుడు లేకపోతే రిమాండ్లు అయినప్పుడు అట్లా ఏమైనా ఫైటింగ్ జరిగినప్పుడు పోతాం కదా మేము. పోయినప్పుడు అప్పుడు మాట్లాడడం జరిగింది అంతే. నీ వైపు ఏమి వాళ్ళు అగ్రెసివ్గా వ్యవహరించినట్లేదా? అందరూ ఇప్పుడు మనం పోయి ఒకళ్ళు మాట్లాడితే అందరూ అగ్రెసివే ఫీల్ అవుతారు. ఎవరు కామన్గా క్వశ్చన్కి ఆన్సర్ చెయ్యరు అట్లా. సో మీలో కొట్లాటలు జరుగుతాయా? ఫైటింగ్స్ జరుగుతాయి. సివియర్గా ఉంటాయా? కొంచెం. ఏ రేంజ్లో ఉంటుంది? ఏదో ఎవరిదో ఒకళ్ళ రక్తం చూడాలని ఉంటుంది. అవును, అంటే మ్యాక్స్ అయితే రాదు, జరిగిందని చెప్తే కొంచెం వరకు జరుగుతుంది. అంటే ఇంటెన్షనల్ గానా లేదంటే అనుకోకుండా వచ్చే గొడవలా? అనుకోకుండానే వస్తాయి. కొట్టుకోవాలి అని ప్లాన్ వేసుకొని ఏం కొట్టుకోరు, కానీ ఏదో జరిగిపోతుంది. గ్రూప్స్ ఉంటాయి కదా, మీలో కూడా గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఏం జరిగిందని చెప్తే ఎవరి ఇల్లు వాళ్ళదైనప్పుడు ఇండివిజువాలిటీ ఎక్కువైపోయింది. అలా నీ ఇల్లు నాది, నా ఇల్లు ఒకటొకటి ఎంచుకుని సపరేట్ అయిపోయారు. ఇప్పుడు మీ రూల్స్ నాకు నచ్చవు, నా రూల్స్ వాళ్ళకి నచ్చవు, వాళ్ళ రూల్స్ వీళ్ళకి నచ్చవు. అట్లా జరిగిపోయింది ఇక్కడ. రూల్స్ ఉంటాయి అసలు మీకు? ఎందుకు ఉండవు? ఏంటి రూల్స్?
అంటే మ్యాథ్స్ ఇట్లనే ఉంటాయి, బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి అని చెప్పేసి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని ఒకవేళ బ్రేక్ చేస్తే వాళ్ళ గురువులు బ్రేక్ చేయనియరు కదా. ఓకే, గురువులు చెప్పింది వింటారు. వింటారు కదా ఖచ్చితంగా. ఇప్పుడు తల్లిదండ్రి చెప్పింది మా పిల్లలు విన్నప్పుడు వాళ్ళు మా తల్లిదండ్రే, ఖచ్చితంగా వింటాం. వీళ్ళందరూ పేరెంట్స్తో టచ్లో ఉంటారా? కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది చెయ్యరు కదా. సో ఆ లైఫ్ సపరేట్ లైఫ్ అనుకోవాలి దాన్ని, అంతేనా? కొంచెం ఎక్కువ డే టైం మీరు బయటకు వస్తారా, నైట్ టైమా? నేనా? అంటే నువ్వు అందరా? ట్రాన్స్జెండర్స్ కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు కదా. అంటే అందరూ నైటే బయటికి వెళ్తారు, అందరు డేలే బయటికి వెళ్తారు, అట్లా ఏం లేదు. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు. అసలు జెంట్స్ మీ వైపు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు, ఏముందని? అది మీకు తెలియాలి, మాకే. నేను ఎప్పుడు చూడలేదు, అందుకు అడుగుతున్నా. ఇప్పుడు చూస్తారు కదా, చూడండి. ఇప్పుడు చూడటానికే కదా, అందుకే చూడటం వరకే కదా పరిమితం. అది కాకుండా అదర్ దాన్ దట్ వెళ్తుంటారు కదా. ఏమో మరి వాళ్ళకి తెలియాలి, వాళ్ళని అడగాలి. నీ దగ్గరికి వచ్చి ఉంటారు కదా, ఎవరు రాలేదా? నా దగ్గరికి అయితే ఎవరు రాలేదు. పోనీ మీ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చారు అనుకుంటా. వచ్చారు. మరి ఏంటంటే వాళ్ళు అంటే ఏం నచ్చిందని చెప్తున్నారు మీలో? వాళ్ళకి ఏం నచ్చితే వాళ్ళు అదే చూసుకోవడానికి వస్తారు. ఇప్పుడు ఒక మొగోడు మన దగ్గరకు వస్తుందని చెప్తే అది ఫ్రెండ్షిప్ కోసం కావచ్చు, లవ్ కోసం కావచ్చు, సెక్స్ కోసం కావచ్చు, అవసరం కోసం కావచ్చు, దేంట్లో అవి చాలా రకాలు ఉన్నాయి కదా, అవి మనం చెప్పలేము. ఎక్కువ దేనికోసం వస్తారు మీ దగ్గరికి? ఇప్పుడు ఎక్కువ అని చెప్తే ఇప్పుడు నైట్ సెక్స్ వర్క్ చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి కొంతమంది నాకు ఇదే కావాలని చెప్పేసి పోతారు. ఓపెనింగ్స్ ఉంటాయి, అమ్మ మీ ఆశీర్వాదం కావాలనే కొంతమంది వస్తారు. అందరికి ఎక్స్పీరియన్స్ ఉంది అనుకోండి, ఏది ఓపెనింగ్స్ కోసం వచ్చి డబ్బులు డిమాండ్ చేయటం అందరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ అందరికి ఉంటుంది. మిగతాది ఉండవు కదా, మిగతాది ఎక్స్పీరియన్స్ ఎందుకు ఉండవు? నైట్ లో కనిపించిన మొగోడు డేలో కనిపించడు ఒకలాగా, డేలో కనిపించిన మొగోడు నైట్ లో ఒకలాగా కనిపించడు. కాదు, నైట్లో మొత్తం ప్రాస్టిట్యూషన్ అయినా ఎక్కువ అని చెప్పను, తక్కువ అని చెప్తా. అవును, తక్కువ. ఎందుకంటే అందరికి ఇష్టం ఉండదు కదా. కొంతమందికి అయ్యో అవసరం పడి పోతారు, కొంతమంది సంపాదించుకోవాలని పోతారు, కొంతమంది ఫ్రీడమ్ కావాలని పోతారు, ఇట్లా కొంతమంది ఉన్నారు. లేడీస్కి పోటీ వస్తున్నారా ఇప్పుడు మీరు? లేడీస్కి పోటీయా? అస్సలు లేదు. లేడీస్ కి పోటీ మేము ఎందుకు ఉంటాం చెప్పండి. అంటే అందరూ లేడీస్ గురించి కాదు, మళ్ళీ ఇది గొడవ అవుతుంది ప్రాస్టిట్యూషన్స్ కి. అట్లానే నేను చెప్పను. హైదరాబాద్ లో కూడా చాలా మంది అమ్మాయిలు కూడా ప్రాస్టిట్యూషన్ ఉన్నారు. అదే చెప్పేది, వాళ్ళ గురించి చెప్తుంది. అవును, వాళ్ళకి మీరుకి ఎవరికి డిమాండ్ ఉంది? ఖచ్చితంగా ట్రాన్స్ కే డిమాండ్ ఉంది. అవునా? సర్ప్రైజింగ్ థింగ్, ఆశ్చర్యం వేస్తుంది. నిజమా? నిజమే. ట్రాన్స్జెండర్స్కి? అవును. ఏంది లేడీస్ని కాదని ట్రాన్స్ దగ్గరికి వస్తారు? ఎందుకు ఏమో నాకు తెలియదు. బాయ్స్ వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఒకళ్ళకి అట్రాక్ట్ అయితే ఖచ్చితంగా వస్తారు. నా పక్క పొంటి ఒక ఆంటీ ఉంటే ఆంటీని ఎవరు చూస్తారు? నన్ను చూస్తారు కానీ. అవునా కదా? అంటే జెంట్కి నచ్చాలంటే లేడీలో ఒక ఫ్రీనెస్ ఉండాలి, లేదంటే ఎంజాయ్మెంట్ ఉండాలి. అంటే లేడీస్ ఇవ్వనటువంటి ఎంజాయ్మెంట్ మీరేమిస్తారు? లేడీస్ ఇవ్వనటువంటి ఎంజాయ్మెంట్ మీరేమిస్తారు? సెక్స్ లో అన్ని పార్ట్స్ ఇస్తారు, ఇంకేమి ఇస్తారు? అక్కడ కూడా అదే కదా దొరికేది. ఇగో అమ్మాయి దగ్గర ఉన్నది కొంతమంది అందం ఉంటది, కొంతమంది దగ్గర ఉండదు. ట్రాన్స్ దగ్గర అది బొచ్చడు పడి ఉంటది. అవునా? అవును, మాక్సిమం బానే ఉంటారు, అంత అందంగా ఉంటారు, ఎవ్వరు గలీజ్గా ఉంటారు. అవును. అంటే కాదు అన్ని ట్రాన్స్ గా సెక్స్ వర్క్ చేసేటోళ్ళు మాక్సిమం పాష్ గా వెళ్తారు. అవునా కదా? మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్తారు, పాష్ గా రెడీ అయిపోతారు, చిన్న చిన్న బట్టలు వేసుకొని అందంగా రెడీ అయిపోతారు. వాళ్ళకి ఇష్టం అందంగా రెడీ అయిపోవడం అంటే. ఇప్పుడు అమ్మాయిలు ఏంటిది, వాళ్ళు పోరా మనకు తెలియదు, నేనైతే చూడలేదు కానీ చాలా మంది చెప్తారు హైదరాబాద్ లో చేస్తారు అని చెప్పేసి. ఇక వాళ్ళని చూస్తే వీళ్ళు బెటర్ అని చెప్పేసి అనుకుంటారు. మరి ఫిగర్ మంచిగా ఉంది తీసుకొని పోదాం అనుకుంటారా? ఈ ఫిగర్ మంచిగానే ఉందిగా, ఈ ఫిగర్ ని ఎవరు వదిలిపెట్టారు? నన్నా? నేను పోతే వదిలిపెట్టరు, నేను పోలేదు కదా, పోతే నన్ను ఎందుకు వదిలిపెడతారు? అందుకనే పోవా, వదిలిపెట్టరు? అమ్మో పోను. ఏంటంటే ఎవరో బాగానే కాటేశారా? పోన్ అని చెప్తున్నావు, బాగానే కాటేశారా అంటున్నా, పోన్ అని చెప్తున్నావు. అలానే ఏం లేదు, కాటేసుడు ఏంది, వాడు కాటేయడానికి నేను వాడి దగ్గరికి పోతే కదా, ఆ పుట్టలలోకి నేను పోను, పాముల దగ్గరికి. అవునా? భయమా? భయం కాదు, అది ఆ పుట్టలో పోవాల్సిన అవసరం నాకు రాలేదు కాబట్టి నేను పోను.
కాదు పాములు అంటే భయం అంటున్నా. పాములు అంటే భయం అందరికి ఉంటుంది, అవునా? లేని వాళ్ళకి ఎవరు లేరు. పాములు కావాలనుకుంటారు కదా చాలా మంది. అది కావాలనుకున్న వాళ్ళకి కావాలి, కొద్దు కదా. సో మొత్తం జోనర్ సనాది జోనర్ సపరేట్ అంటావు. అట్లానే నేను చెప్పను, నేను కూడా మ్యాథ్స్ ట్రాన్స్నే, అవునా కదా. జనరల్గా అందరు ఎట్లుంటారో మేము కూడా అట్లనే ఉంటాం. స్పెషల్గా ఏం మనం పుట్టలేదు, అమ్మాని పిల్లలం ఏం కాదు, మనం స్పెషల్గా బతికినకి అందరి లెక్కనే బతుకుతాం. కానీ మన వే అనేది, మన థాట్స్ అనేది కొంచెం సెపరేట్గా ఉంచుకుంటాను నేనంటే. అంటే మనం ఈ వేలో ఎందుకు పోవడం, మంచిగా చక్కగా పోదాం, మంచి పేరు సంపాదించుకుందాం అనే వేలోనే పోతాం. ఎవరైనా వస్తారు హగ్ చేయమంటారు, ఇస్తావా? ఎవరైనా వస్తారు హగ్ చేయమంటారు, ఇస్తావా? ఏమని చెప్తే అసలు రోడ్ మీద కనిపించిన వాళ్ళకి తోటి వాళ్ళు చెప్తే వాడు బతుకుతాడా? దాని ఉంది, ఇష్టపడ్డాడు, చూశాడు, ఇష్టపడ్డాడు, హగ్ తీసుకోవాలని ఉందని అడుగుతాడు. ఓ బాగుంటే తీసుకుంటాం, వాడు బాగాలేకపోతే ఎందుకు తీసుకుంటాం? రిజెక్ట్ చేస్తావా? 100% వాడు బాగుండి హ్యాండ్సమ్ కూడా టాలర్గా ఉంటే ఎందుకు కాదనుకుంటా. అఫ్ కోర్స్ అంట. మెజర్మెంట్స్ అంటే టాల్గా ఉండాలా? అవును. అదొక్కటేనా? అదొక్కటే బెంచ్ మార్క్? నాకు బాయ్స్లలో ఒక 3 నచ్చుతాయి, 3 విషయాలు. ఏంటిదని చెప్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్, రెండోది బియర్డ్, రెండోది కలర్. ఈ 3 ఉంటే చాలు. ఈ మధ్య చాలా మంది ధర్నా చేస్తున్నారు, ఏమని? గడ్డ ఉండే వాళ్ళని మేము లవ్ చేస్తాము, గడ్డం లేకపోతే లవ్ చేయమని. అవును, ఆ జాబితాలో ఉన్నట్టున్నావు నువ్వు కూడా. అంటే ఇష్టం కదా కొంతమందికి అట్లా. సో ఈ 3 ఉంటే సనాన్ని అప్రోచ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎంతమంది గడ్డం వాళ్ళు వచ్చినా కానీ ఓకే. అట్లా నేను చెప్పాను, అమ్మో మళ్ళీ లైన్ కడితే నేనే పోయేది. మరి అదే చెప్తున్నా కదా, 3 క్యారెక్టర్స్ చెప్పావు, హైట్, గడ్డం, కలరు, ఫెయిర్ కలర్, అంతే కదా. రండి ఫ్రెండ్షిప్ చేయడానికి, నేను ఎప్పుడు ఫ్రీగానే ఉంటాను. పుట్టోళ్ళని రావచ్చా ఫ్రెండ్షిప్కి? అమ్మ పొట్టలు రావద్దు, మన పక్క పట్టు నిల్చోలేరు. నా పక్క పట్టు నిల్చుంటే నేను షేమ్గా ఫీల్ అయిపోతాను. కార్ డ్రైవ్ చేస్తావా? కారు డ్రైవ్ చేస్తావా? లేదు. లాంగ్ డ్రైవ్కి వెళ్ళావు ఎప్పుడన్నా? వెళ్తాను. ఎవరు తీసుకెళ్ళారు? ఫ్రెండ్స్తో వెళ్తాను, మా ఫ్రెండ్స్ తోటి వెళ్తాను. బాంబే వెళ్ళావా? ఎక్కడన్నా? ముంబయా? వెళ్ళలేదు. వెళ్ళలేదా? గోవా వెళ్ళిన. ఏంటి అక్కడ ఎలా ఉంది? బాగుంది. అక్కడ కొత్త ఫ్రెండ్స్ దొరకలా? కొత్త ఫ్రెండ్సా? దొరుకుతారు చాలా మంది. పబ్స్లలో మనం పోతే వాళ్ళు వస్తారు, డ్యాన్స్ చేస్తాం అంతే, ఇక అక్కడి వరకే అది. మళ్ళీ దాన్ని సాగదీసుకోలేము కదా మనం. ప్రాపర్టీ ఎంత ఉంది? నాకేం లేదు అస్సలు. నిజం చెప్పు సనా, నిజం చెప్పు. లేదు, నేను ఇప్పటికీ పెద్ద సెలబ్రిటీనే అయిపోయినా, లేకపోతే మనం ఏమైనా ఉన్నోళ్ళ ఇంట్లో నుంచి వచ్చినామా? మెయింటెనెన్స్ ఎంత అవుతుంది? మెయింటెనెన్స్ కి లెక్క పెట్టుకోలేను, మాక్సిమం అవుతుంది, ఎక్కువనే అవుతుంది. నీ పర్సనల్ మెయింటెనెన్స్ కి? నా పర్సనల్ మెయింటెనెన్స్ కా అంటే షాపింగ్, రెంట్ అయ్యి కాకుండా నా పర్సనల్ కా అవుతుంది. ఇలా తయారు కావాలి కదా, నువ్వు తయారు కావాలంటే మెయింటెనెన్స్ అయితే ఉండాలి కదా. 10 to 20 ఉంటుంది. మీకు హౌసెస్ రెంట్కి ఇస్తారా? అబ్జెక్షన్ లేకుండా చేస్తారు కొంతమంది. ఎక్కువ మంది అబ్జెక్షన్ చేస్తారు. అప్పుడు ఎక్కువ చేసేటోళ్ళు ఇప్పుడు తక్కువ చేస్తారు. ఎందుకంటే మాక్సిమం ఫ్యామిలీస్ కన్నా మేమే ఎక్కువ రెంట్ పే చేస్తున్నాం కాబట్టి మేము వాళ్ళకన్నా మంచిగా ఉంటున్నాం కాబట్టి వాళ్ళు ఇచ్చేస్తున్నారు. రెంట్ కోసం ఇస్తున్నారు, రెంట్ కోసమే ఇస్తున్నారు. ఇంతకుముందు అబ్జెక్షన్ ఉండేదా? అవును, చాలా ఉండేది. ఎంత రెంట్ ఇస్తా అన్నా కానీ ఇయ్యలేదు కొన్ని. ఎలా ఇప్పుడు డైలీ వెహికల్ ఎలా పోవడానికి రావడానికి? మోటార్ వెహికల్, లేకపోతే స్కూటీలా, లేకపోతే ఆటోలు అటునా? బుక్ చేసుకుంటాం కదా, క్యాబ్స్ బుక్ చేసి. మీ దాంట్లో బాగా రిచెస్ట్ ఎవరున్నారు మీ సర్కిల్లో? రిచెస్ట్ అని చెప్తే అందరూ రిచ్చే ఉన్నారు, ఇంకేముందని. అరే నువ్వు ఇప్పుడే చెప్పావు కదా నా దగ్గర ఏం లేదని. ఇగో మనిషికి అన్నప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ కొంచెమైనా ఉంటది, అది కామన్. ఎంత కనీసం ఒక 2-3 crores ఉందా? అమ్మో అట్లుంటే నేనైతే ల్యాంబోర్గిని కొనేదాన్ని. అవునా? అవును. ఇప్పుడు ఏం కొన్నా? ఏం కొనలా. ఏం లేదంటావు, నమ్మాలంటావు. నమ్మాలి, నమ్మి తీరాలంటావు. నమ్మాలి. ఒకసారి సిగరెట్ తాగి చూపిస్తావా? ఇప్పుడా? తాగుదాం, కొంచెం అయిన తర్వాత తాగుతావా? సో ఇప్పుడు నీ చదువు, లాంగ్వేజ్ నువ్వు మాట్లాడతావు? ఇంగ్లీష్ మాట్లాడతా, తెలుగు, హిందీ. సో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అబ్రాడ్కైనా వెళ్ళొచ్చు.
వెళ్ళొచ్చు. ఎప్పుడైనా వెళ్ళావా విదేశాలకి? ఆహా, ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు. దగ్గర సౌదీ లాంటి చోటికి, దగ్గర వాటికి, మలేషియా, లేదు లేదు. సింగపూర్ మ్హూ. ఎవరు తీసుకెళ్ళలేదా? ఆఫర్ చేయలేదా? అసలు నేను తిరగలేదు. నేను తిరిగేది ఓన్లీ ఒక ఆంధ్ర, తెలంగాణ, అటు గోవా సైడ్ అవే ఇవే, బొంబాయి, ఢిల్లీ ఇలాంటి కొన్ని ప్రదేశాలే తిరిగినాను అంతే. నీకు బాగా నచ్చిన ప్లేస్? మ్మ్. బాగా నచ్చిన ప్లేస్? నాకు నచ్చిన ప్లేసా? నాకు నచ్చిన ప్లేస్ అంటూ ఏది లేదు. అంత ఇష్టం లేదు ఏ ఈ ప్లేస్కి పోవాలి ఆ ప్లేస్కి పోవాలని. నో ఇంట్రెస్ట్ అయితే. అయితే ఎవరైనా మెయింటైన్ చేయొచ్చు అయితే సనాన్ని. పెద్ద అంబిషన్స్ లేవు. అంబిషన్స్ అయితే ఏం లేవు. ఎవరైనా మెయింటైన్ చేయొచ్చు అయితే. ఒకటి ఉంది జీవితంలో, ల్యాంబోర్గిని. అవునా? చాలా ఇష్టం. ఎవరో మంచి ఓపెనింగ్ చూడాలి. మీరు కూడా కొంచెం చూసి పెట్టండి. ఓపెనింగ్ చూసేసి కూర్చో అక్కడ, కొనిస్తావా లేదనుకో చెప్తాను. అప్పుడు మిమ్మల్ని కూడా తీసుకొస్తాను సాక్షి సంతకం చేయనీకి. మళ్ళీ వాడు మాట ఇచ్చినాక తప్పిపోతాడు. ఇచ్చిన తర్వాత ఏం తప్పిపోతాడులే. మాట ఇచ్చిన తర్వాత ఎందుకు తప్పుకుంటాడు ఏమో, ఎవరికి తెలుసు. ఈ రోజు ఉన్న మాట రేపు ఉందా, రేపున్న మాట ఎల్లుండి ఉందా. సో ఎక్కువ ఏ ఫీల్డ్లో ఎక్కువ మీరు ఎంటర్ అవుతుంటారు? ఫీల్డ్ జాబ్స్ చేస్తారా? జాబ్స్ ఇంట్రెస్ట్ ఉంటుందా మీకు? మాక్సిమం నాట్ ఓన్లీ నీకని కాదు, అందరికి. జనరల్గా మీరు ట్రాన్స్జెండర్స్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లాంటి ఉంటుంది. ఇప్పుడు మా దాంట్లో కూడా జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏ ఫీల్డ్లో ఉన్నారు ఎక్కువ? జాబ్స్లలో ఉన్నారు. చేయడానికి ఇష్టపడతారు అసలు జాబ్స్? చేస్తారు, ఎందుకు చేయరు? ఇప్పటికీ ట్రాన్స్జెండర్స్ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా చదువుకుంటారు వాళ్ళు. మీ ఫ్రెండ్ ఎవరు ఉన్నారా? ఉన్నది, రోజా అని పీజీ కంప్లీట్ చేసింది. ఇప్పుడు బిగ్ షాట్ నే చేస్తుంది, ఇంకేం చేస్తుంది. అవునా? అవును. అది జాబ్ చేసేది, జాబ్ చేసింది, అప్పుడు వచ్చేసినాక మళ్ళీ జాబ్ కోసం పోతే అక్కడ దాన్ని రిజెక్ట్ చేసిర్రు, వద్దు అని. ఎందుకు? శాలరీ చాలకున్నా లేకపోతే? శాలరీ చాలతలేదని, ట్రాన్స్ లెక్క మారిపోయిందని చెప్పేసి దాన్ని జాబ్ లో నుంచి తీసేసిర్రు. అది కాదు, సెకండ్ వర్షన్ ఏంటంటే మీకు కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయి కదా. కష్టపడతలేమని మీకెవరు చెప్పారు? అంతే కదా. ఇప్పుడు ఓపెనింగ్స్ పోతే ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇదైతే 24 hours ఇప్పుడు నెల మొత్తం పని చేస్తే నీకు ఎంత ఇస్తారు చెప్పు? సరే, ఒక మాట మీరు చెప్పింది నిజమే, కష్టం కాదని చెప్పేసి చెప్తారు. మీరు ఒకసారి సెక్స్ వర్కర్స్ ఏమేమి చేస్తారో ఒక రోజు మొత్తం వాళ్ళ దగ్గర ఉండి చూడండి, వాళ్ళకి కష్టం అనిపిస్తుందా లేకపోతే ఈజీ అనిపిస్తుందా చూడండి. ఓపెనింగ్స్ తిరిగేటోళ్ళు ఇప్పుడు కొంతమంది కంటే తెలుసు కాబట్టి తిరుగుతారు, కొంతమంది తిరుగుతూనే ఉంటారు. అంటే సర్కిల్స్ మొత్తం గల్లీ కవర్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళు. డే మొత్తం తిరగాలి, డే మొత్తం తిరిగితే ఓపెనింగ్స్ దొరుకుతాయా దొరకవా అని కూడా గ్యారంటీ ఉండదు. ఎందుకు? మీరు ఫోన్ కాల్స్ మొత్తం వచ్చేస్తారు కదా, ఎక్కడికెక్కడ నెట్వర్క్ ఉంది కదా మీకు. ఫోన్ కాల్స్లలో అందరూ వచ్చేస్తారని చెప్పేసి చెప్పరు, రారు ఎవరు. అంటే ఎవరికి కనిపిస్తే వాళ్ళే వస్తారు అక్కడికి. సపరేట్గా ఇప్పుడు నీకు ఫోన్లు చేసి 100 మంది నింపేస్తా అని చెప్తే ఇప్పుడు వాడు ఇచ్చేదే కొన్ని, అది కూడా విసుక్కుంటూ ఇస్తాడు. మళ్ళీ అందులో నుంచి 10 మందికి పంచాలని చెప్తే ఎవరి ధైర్యం చాలుతుంది? ఎవరికి చాలదు కదా. సో కాబట్టి జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్. నీకు ఒక ఆఫర్ సనా? ఏంటిది? ఇప్పుడు నీకు ఒక అవకాశం ఇస్తే యాంకరింగ్ చేస్తావా? ఆఫ్ కోర్స్ చేస్తాను, నాకు చాలా ఇష్టం. అవునా? మరి కెమెరా అంటేనే చాలా ఇష్టం. ఈ ప్రపోజల్ ఎవరు, ఏ ఛానల్ నుంచి కానీ లేదంటే ఏ మీడియా హౌసెస్ నుంచి కానీ రాలేదు? వస్తే చేస్తావు? వస్తే చేస్తా, కన్ఫర్మ్ చేస్తాను. షూరా? షూర్. అని నీకు మళ్ళీ నాకు అదేదో కారు కొనేంత కావాలి శాలరీ అంటే? అంతే వద్దు. శాలరీ ఇప్పుడు మామూలు యాంకర్లకి ఇచ్చేంత శాలరీ ఇస్తే నువ్వు స్పెండ్ చేయగలవా టైము? అంత టైము 8 hours ఆ శాలరీకి చేస్తాను, ఎందుకు చేయను? కొన్ని రోజులు చేసిన తర్వాత ఈ శాలరీ నాకు చాలు, నువ్వు ఇచ్చే శాలరీ నేను 2 రోజులు పని చేస్తే వస్తుందని చెప్పి వెళ్ళిపోతావు. 2 days 2 రోజులు పని చేస్తే వస్తుంది అని చెప్పేసి మీకెవరు చెప్పారు? అంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి అందరు అనుకుంటారు. మ్యాక్సిమం ట్రాన్స్కి ఇన్కమ్ చాలా ఉంటుంది అని చెప్పేసి మీరు మా ఇంట్లోకి వచ్చి చూసిరా మా ఇన్కమ్, మా బీరువాలు చెక్ చేసి. మాదాపూర్. ఓనా? అమ్మో లేదు, అపార్ట్మెంట్లో ఉంటాను రెంట్కి. పాస్ ఉంటుందా అపార్ట్మెంట్? మరి ఇంకేంటి, మరి పాష్గానే ఉన్నావు కదా. పాష్గా ఉన్నావు, పాష్ ఫ్లాట్లో ఉన్నావు, చూడటానికి పాష్ ఉన్నావు, అంతా హైఫై కదా.
హైఫై అని చెప్పేసి చెప్తే ఇప్పుడు ఎవరు మెయింటైన్ చేస్తలేరు కదా. ఇప్పుడు నా వరకైతే నేను ఇట్లానే ఉండాలని నాకు ఇష్టం, నేను ఇట్లానే ఉంటాను. ఓకే, అయితే మిగతా వాళ్ళ కన్నా సనా డిఫరెంట్ అంతే. నాకన్నా పాజిటివ్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవునా, తీసుకున్నావు రోజు ఒకసారి చెప్తా, ఇంటర్వ్యూ చేద్దాం. పిలుస్తా, ఖచ్చితంగా పిలుస్తాను. చూద్దాం ఒకసారి తీసుకొస్తే.